అడుగుదామా? ఎందుకనగా నువ్వు అడిగితే ఇస్తాడు. నీ ప్రార్థన వినే జీవము కలిగిన దేవుడు నా ప్రభు అయిన యేసయ్యా. ఓ ప్రభువా, అడుగుదామా? ఒక్కసారి అడుగుదామా? నీకేం కావాలి? బిడ్డలారా, దేవుని అడగండి. గర్భఫలం కావాలా? మగబిడ్డ కావాలియా? సుఖప్రసవము కావాలా? నీకేం కావాలి? నీకేం కావాలి? దేవుని అడుగుదాము. బిడ్డలు ఎంత చెడ్డవారైనప్పటికీ తల్లిదండ్రులు తమ బిడ్డలకి మేలిమి వస్తువులే ఇస్తారు కదా, మంచి వస్తువులే ఇస్తారు కదా. దేవుడు నీవు అడిగింది ఇస్తాడు. నువ్వు అడిగింది పొందుకొని ఇంటికి పోబోతున్నావు. బిడ్డలా, ఒట్టి చేతులతో కాదు, ఖాళీ హృదయాలతో కాదు, విరిగి నలిగిన మనసుతో కాదు, శారీరకమైన భారముతో కాదు, మానసికమైన భారముతో కాదు, కుటుంబ భారముతో కాదు, భర్త భారముతో కాదు, భార్య భారముతో కాదు, బిడ్డల భారముతో కాదు. నీవు ఈ రోజున శాంతిని పొందుకొని పోబోతున్నావు. స్తోత్రం. దేవుడు నీకు అన్నిటిని తుడుస్తున్నాడు. స్తోత్రం. నీ దుఃఖమును ఆనందముగా మార్చబోతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తము కానున్నాయి. బిడ్డలారా, ప్రార్థించుదామా? విశ్వాసముతో తండ్రిని అడుగుదామా? విశ్వాసముతో ప్రభువుకు మొరపెడదామా? నాతో మాట్లాడు. నిజంగానే మాట్లాడతాడు. అనిజంగానే మాట్లాడతాడు. ఆయన మాటలు లోకపు మాటల వలె ఉండవు. ఆయన మాటలు మనుషుల ముచ్చట వలె ఉండదు. ఆయన మాట్లాడుతుంటే మన ఆత్మ ఆనందముతో గంతులేస్తుంది. మన ఆత్మ ఆనందముతో గంతులేస్తుంది. అంత ఆనందం ఉంది బిడ్డలారా. ఒకసారి మనసారా దేవాలతో మాట్లాడవా? పౌలు గారు అంటారు, ఆత్మతో ప్రార్థిస్తాను, మనసుతో ప్రార్థిస్తానండి. ఈరోజున మనము ఆత్మతో ప్రార్థించుదామా? మనసుతో కూడా ప్రార్థన చేద్దామా? ప్రార్థించండి. తలనొప్పితో ఉన్నారా? గొంతు నొప్పితో ఉన్నావా? మెడనరాలు అరిగిపోయాయా? గుండె జబ్బుతో ఉన్నావా? కడుపులో గడ్డలు ఉన్నాయా? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా? గ్యాస్ ట్రబుల్తో ఉన్నావా? అల్సర్ అసిడిటీతో ఉన్నావా? ఊపిరితిత్తుల సమస్యలతో ఉన్నావా? ఎందుకో మోకాల నొప్పులతో ఉన్నావా? వెన్నుముక అరిగిపోయిందా? షుగర్ బీపీతో నీవు ఉన్నావా? హెచ్ఐవితో ఉన్నావా? ఎయిడ్స్ వ్యాధితో ఉన్నావా? ఏ సమస్యలో నీవు ఉన్నా, ఎందులో నీవు పడిపోయినావా? ఒక్కసారి ప్రార్థిద్దామా? నీకేం కావాలి బిడ్డ? ఏం కావాలి బిడ్డ? నీకేమి కావాలి? అయ్యా, నీకు ఇష్టమైన చోళను శుద్ధి చేయన్నాడు. నేను శుద్ధి పరచగలను నమ్ముతున్నావా? అయితే నమ్ముతా అడుగు బిడ్డలారా. గర్భఫలం లేదా? నీ గృహంలో నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నావా? నీ చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఏంటి నీ సమస్య? ఇప్పుడు నీ భార్య వల్ల సంతోషం లేదా? నీ భర్త వల్ల సంతోషం లేదా? అడుగుదామా బిడ్డలారా? దేవా, దేవా, యేసయ్యా, నమ్మదగిన దేవుడవు నీవయ్యా. నమ్మదగిన దేవుడవు నీవయ్యా. మాతో ఉండే దేవుడవు నీవయ్యా. మమ్మల్ని నడిపించే దేవుడవు నీవయ్యా. మమ్మల్ని అభిషేకించే దేవుడవు నీవయ్యా. మా కన్నీరు తుడిచే దేవుడవు నీవయ్యా. మొరపెడుతున్నామయ్యా.